పప్పులేమో నానబెట్టకుండా అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కప్పున్నర నీళ్లు పోసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసి అలా కొంచెం లైట్గా నీళ్లు వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు అన్నీ వేసాం కదండి. కొంచెం సాల్ట్ వేయాలి సరిపోను. ఇప్పుడు బొంబాయి రవ్వ వేయాలి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపి ఉడకనివ్వాలి. కొంచెం లైట్గా వేసారు అంతా మగ్గిపోయేవారు చూడండి. ఇలా ఉడికిపోద్ది. ఎసరులో కొంచెమే కదా మనం ఉప్మాకు మళ్ళీ ఎక్కువ వేయం కాబట్టి అందరికీ ఇలా అయిపోద్ది. ఇది కొంచెం పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకొని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా గారెలు ఎలా చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత నూనెలో కాల్చుకోవాలి. చూడండి ఎలా ఉంటాయి. ఆరిపోయిన తర్వాత పిండి కొంచెం ఫ్రెష్ చేసుకోవాలండి. ఎలా కాలవాలో చూపిస్తాను రండి. గారెలు వేస్తున్నాను నూనెలో. అయిపోయినాయి గారెలు వేయటం చూడండి. గారెల్లోకి మామిడికాయ చట్నీ వేసుకొని తింటున్నాను. టేస్ట్ చూసి చెప్తాను. చూడండి, మామూలు గారెలాగానే ఉండే లోపల టేస్ట్ ఎలా ఉంటుందో. గారెలు అయితే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. పప్పు రుబ్బకుండా, నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునేటానికి ఈజీగా తొందరగా అయిపోద్ది. మీరు కూడా చేసింది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నూనె కూడా ఏం పిలవలేదండి, చక్కగా బాగానే ఉంది. మామూలుగా నేనైతే నూనె పిలిచిద్దాం అనుకున్నా, నూనె కూడా పిలవలేదు. బాగుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.